తెలంగాణ రక్షణ సేన ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని కరీంనగర్ జిల్లా శాఖ వారు వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ధర్నా చౌక్ లో గ్యాస్ ధరలు తగ్గించాలని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా నాయకులు సీనియర్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ఆడవారికి అండగా ఉంటామంటూ బూటకపు ప్రచారం చేస్తూ గ్యాస్ ధరలు పెంచి పాత రోజుల విధంగా కట్టెల పొయ్యే దిక్కు అయ్యే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలని కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో స్థానిక తెలంగాణ చౌక్ లో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని తమ నిరసనను తెలియజేశారు. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గ్యాస్ ధరలను 3 నెలల్లోనే 3 విడతలుగా పెంచి బడుగు బలహీన వర్గాల నడ్డి విరిచే విధంగా పనిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించి నిరుపేద ప్రజలకు అండగా ఉండాలని పేర్కొన్నారు. లేని పక్షంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కూతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే టకా గ్యాస్ ధరలు పెంచుకుంటా ఈరోజు 100 రూపాయలకు దగ్గర 100 రూపాయలను ఈరోజు పెంచడం జరిగింది 3 దఫలుగా. ఒకసారి 60, ఒకసారి 17, మొన్న 29 రూపాయలు. ఈరోజు ఒక పక్క గ్యాస్ ను వాడకంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీరు వాడద్దు అని చెప్పి కమర్షియల్ అంతా కూడా బంద్ చేసిండు. రేపొద్దున జరిగేటువంటి పరిణామం ఏంటంటే మన ఇళ్లలోకి సప్లై చేసే గ్యాస్ ను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం బంద్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వెనకట ఎప్పుడు మనకు కట్టెల పొయ్యి నుండి కొద్దిగా గ్యాస్ తెచ్చుకున్నాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వెనకకు 3 నెలల్లోనే 3 సార్లు గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా ఈరోజు గ్యాస్ ధరలు పెంచడంతో నిరసనగా ఇలా తెలంగాణ